ఇవాళ మనం చందమామ కథల నుండి గాడిద మోత అనే కథని తెలుసుకుందాం. ఒక గ్రామంలో పిచ్చయ్య అనే చాకలికి సంతానం హెచ్చు. కుటుంబ భారం మొయ్యలేక పిచ్చయ్య ఇంటి నుంచి పారిపోయాడు. తరువాత పిచ్చయ్య పెద్ద కొడుకు 13 ఏళ్లవాడు. ఆ కుటుంబానికి దిక్కయ్యి దాని భారం మోయసాగాడు. 5 ఏళ్లు గడిచాక పిచ్చయ్య తిరిగి వచ్చి తాను మొయ్యలేని బరువును తన కొడుకు మోసినందుకు సంతోషించాడు. తన తండ్రి ఇక తన బరువు కొంత తగ్గిస్తాడు కదా అని కొడుకు సంతోషించాడు. కానీ పిచ్చయ్య తిరిగి వచ్చినాక కొడుకు ఏ విధంగానూ సహాయపడక తిని కూర్చోసాగాడు. కొన్ని రోజులు చూసి కొడుకు తండ్రికి బుద్ధి చెప్పాలని పిచ్చయ్య చూస్తుండగా గాడిద మీద అది మొయ్యగలంత బరువు వేసి ఎగిరి దానిమీద కూర్చున్నాడు. గాడిద కూలబడింది. అది చూసి పిచ్చయ్య, ఒరేయ్ ఒరేయ్, గాడిదని చంపావు గదరా! దాని మీద వేసిన బరువు చాలక నువ్వు కూడా కూర్చుంటావా అన్నాడు. అదే నేను కూడా నిన్ను అడగాలనుకుంటున్నాను. నేను మోస్తున్న బరువు చాలదనా నా గొంతు మీద కూర్చున్నావు అన్నాడు కొడుకు. ఆ మాటతో పిచ్చయ్యకు బుద్ధి వచ్చింది. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.